హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. ఈరోజు మనం ఆల్జీబ్రా మీద థర్డ్ క్లాస్ చెప్పుకుందాం. ఆల్రెడీ 2 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఆ 2 క్లాసెస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆల్జీబ్రా అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్ చూడండి. ఆ 2 వీడియోస్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆ 2 వీడియోస్లో నేను 2 వేరియబుల్స్ మీద స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కాన్సెప్ట్, ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. అండ్ ఈరోజు వీడియోలో మనం ఎక్స్ ప్లస్ 1/x అనే ఫార్ములా మీద మనకి x² + 1/x² అలాంటివి వస్తాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలి, ఓకేనా? ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఎండ్లో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు హౌ టు ప్రిపేర్, సీజీఎల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో ఫస్ట్ మన ఛానల్ అయితే స్ట్రాటజీ వీడియోస్ పెట్టాను. ఆ స్ట్రాటజీ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి, ఓకేనా? టెలిగ్రామ్లో అయినా పర్లేదు, ఇన్స్టాగ్రామ్లో అయినా పర్లేదు, జీమెయిల్ కానీ చేస్తున్నా, కొంచెం జీమెయిల్ చేసినా పర్లేదు, ఓకేనా? అండ్ మన ఈ ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకే? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి ఏ ఎగ్జామ్ అని తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనో, లేదా సిపిఓ, జీడీ కానిస్టేబుల్. సో ఆల్జీబ్రా అనే కాన్సెప్ట్ ఉందంటే అది ఇదర్ రైల్వేస్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, బ్యాంకింగ్ అయినా, స్టేట్ ఎస్ఐస్ అయినా, ఏదైనా స్టేట్ కానిస్టేబుల్స్ అయినా ఆల్జీబ్రా అనే కాన్సెప్ట్ ఉందంటే అందులో కన్ఫామ్గా అడిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈరోజు రేపు మనం చెప్పుకొని పోయే 2 కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా ఉంటుందన్నమాట. సో అదేంటో చూద్దాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే x + 1/x = p, ఓకేనా? దెన్ ఫైండ్ x² + 1/x² or x³ + 1/x³ or x⁴ + 1/x⁴ లేదా x⁴ + 1/x⁴ ఆర్ స్వాన్, అంటే వాటి పవర్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో మనకి x + 1/x ఒకటే ఇచ్చాడు, వాడు మనల్ని అడిగేటప్పుడు x⁴100 + 1/x⁴100 అని ఏదైనా అడగచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా డిస్కస్ చేయాలి, సో ఎలా సాల్వ్ చేయాలి చూడండి. మనకి x + 1/x ఉంది, p ఉంది. నేను స్క్వేర్ చేస్తాను, x + 1/x హోల్ స్క్వేర్ చేస్తాను. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a + b ఫార్ములాలో ఉంది కదా. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² + 2ab. a అంటే x, b అంటే 1/x. x క్యాన్సిల్ అవుతుంది. మనకి x + 1/x అంటే ఏంటి? p కదా. ఇది ఏమవుతుంది? p² = x² + 1/x² + 2. మనకేం కావాలి? x² + 1/x² కావాలి. x² + 1/x² ఏమవుతుంది? p² - 2, ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది నోట్ చేసుకోండి. ఎలా అంటే x + 1/x = p, దెన్ x² + 1/x² = p² - 2, ఓకేనా? సేమ్ దీన్ని క్యూబ్ చేద్దాం ఇప్పుడు. x + 1/x హోల్ క్యూబ్ ఇదేమవుతుంది? ఇదే ఫార్ములాలో ఉంది చూడండి, a + b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది కదా. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a³ + b³ + 3ab ఇంటూ a అంటే x, b అంటే 1/x ఇంటూ a + b. a + b అంటే x + 1/x, అవునా? చూడండి, x + 1/x అంటే ఎంత? p. సో x + 1/x హోల్ క్యూబ్ అంటే p³ = x³ + 1/x³. ఇక్కడ x క్యాన్సిల్ అంటే +3. ఇక్కడ x + 1/x అంటే ఎంత? p, అవునా? సో మనకేం కావాలి? x³ + 1/x³ కావాలి.
సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది, ఇది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, పీ క్యూబ్ మైనస్ 3pగా. ఓకేనా. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మీకు ఇదే అడుగుతాడు. ఓకేనా. సో సమ్కి లైక్ ఇంటర్మీడియట్ కానీ 10th బేస్డ్ ఎగ్జామ్స్లో అయితే మీకు స్క్వేర్స్ అడిగే ఛాన్స్ ఉంది. లేదా సీజీఎల్ అనే డిగ్రీ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కానీ దానికంటే ఎక్కువ కానీ ఏదైనా అడగవచ్చు. సార్ బాగానే ఉంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² చేసాము, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ చేసాము. x⁴ ప్లస్ 1/x⁴ ఎలా చేయాలి చూడండి, చెప్తాను. మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. లైక్ ఇట్లా చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను ఏం తీసుకున్నా అంటే ఎక్స్ ప్లస్ 1/x = 4 తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఏమవుతుంది, x² ప్లస్ 1/x² ఏమవుతుంది, 4 అనేది p అనుకోండి, ఇది ఏమవుతుంది p² - 2 కదా, అంటే 16 - 2 అంటే ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, x⁴ ప్లస్ 1/x⁴ అంటే దెన్ x⁴ ప్లస్ 1/x⁴. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని మళ్ళీ హోల్ స్క్వేర్ చేస్తాను నేను. ఇదే ఫార్ములాలో ఉంది, x² ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, a² అంటే ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 × 2 4 ప్లస్ b² అంటే 1/x⁴ ప్లస్ 2ab అంటే x² × 1/x². సో ఈ రెండు క్యాన్సిల్ = 14² అంటే ఎంత, 196. ఇప్పుడు ఏమవుతుంది, x² ప్లస్ 1/x² ఏమవుతుంది, x⁴ ప్లస్ 1/x⁴ ఏమవుతుంది, 196 - 2 ఎంత, 194. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం, x⁴ ప్లస్ 1/x⁴ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, మనం ఫస్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ స్క్వేర్ ఫామ్లో యూజ్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది p² - 2. ఇప్పుడు ఏమనుకుంటారు, దీన్ని మొత్తాన్ని p అనుకోండి. ఓకేనా. అప్పుడేమవుతుంది, x⁴ ప్లస్ 1/x⁴. ఓకే, మీకు కన్ఫ్యూజన్గా ఉంటే దీని మొత్తాన్ని q అనుకోండి. ఇప్పుడేమవుతుంది, ఇది q² - 2. q అంటే ఏంది, p² - 2. ఓకేనా, అర్థమైంది కదా. సో మీకు డైరెక్ట్ ఫార్ములా కాకుండా డైరెక్ట్ ఫార్ములా రాయాలంటే మనం ఇప్పుడు ఎలా రాయాలి, దీన్ని p² - 2 హోల్ స్క్వేర్ -2 రాయాలి. సో ఈ ఫార్ములా లెంత్ అయింది. మీరు ఈ ఫార్ములా యూజ్ చేసే బదులు ఫస్ట్ x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ స్క్వేర్ ఫార్ములా వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, x⁴ ప్లస్ 1/x⁴ సరిపోయింది. మరి x⁴ ప్లస్ 1/x⁴ ఎలా చేస్తారు అంటే చూడండి, x⁴ ప్లస్ 1/x⁴ అడిగాడు అనుకోండి, ఇదేంటి మనకి x² ప్లస్ 1/x² 14 వచ్చింది. x³ ప్లస్ 1/x³ ఏమవుతుంది, p³ అంటే 4³ - 3p అంటే 3 × 4. 4³ ఏమవుతుంది, 64 - 12 అంటే ఎంత, 52. ఇది 1/x³. 1 minute. ఓకేనా, మనకి x³ ప్లస్ 1/x³ అవుతుంది, 52 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మనకుంది కదా x² ప్లస్ 1/x² ఉంది, దీన్ని x³ ప్లస్ 1/x³ మల్టిప్లై చేస్తా. అంటే ఇదేమవుతుంది, మనకి x² ప్లస్ 1/x² అంటే ఏమవుతుంది, 14 × x³ ప్లస్ 1/x³ అంటే ఎంత, 52. ఓకేనా, ఇది మన వాల్యూ అవ్వదు, ఎందుకంటే చెప్తా చూడండి. దీన్ని దీంతో మల్టిప్లై చేసి అనుకో, x² × x³ ఎంత అవుతుంది, x⁴ ప్లస్ దీన్ని దీంతో మల్టిప్లై చేయి, 1/x² × 1/x³ ఎంత అవుతుంది, 1/x⁴ ప్లస్ ఇప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేయి, x² × 1/x³ అంటే ఎంత అవుతుంది, 1/x ప్లస్ ఇప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేయి, x³ × 1/x² అంటే x = 14 × 5 52.
ఓకేనా, మనకేం కావాలి, ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 కావాలి. సో ఇది కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ 1/x ఎంత 4. ఆ 4 అనేది మనం ఈ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు నార్మల్గా స్క్వేర్ చేసేటప్పుడు క్యూబ్ చేసేటప్పుడు మనకి ఇలా ఎక్స్ట్రా వాల్యూస్ రావు. ఓకేనా, బట్ మల్టిప్లై చేసేటప్పుడు మీకు ఇలా ఎక్స్ట్రా వాల్యూ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మిస్ అవ్వకూడదు, కన్ఫ్యూజ్ అవుతారు అట్లా పాయింట్ మీద. చాలామంది ఏం చేస్తారంటే, ప్రాక్టీస్ ఉంటే ఓకే, ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 14 × 52 చేసి ఆన్సర్ చేస్తారు. సో అది తప్పు అనమాట. ఎప్పుడైతే పవర్ చేసేటప్పుడు ఎప్పుడూ రాదు మీకు, పవర్ 2 పవర్ క్యూబ్ చేసినప్పుడు, పవర్ 10 చేసినా రాదు. బట్ మల్టిప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, నేను ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చా కదా, ఇప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్తా. ఎలా చేస్తా అంటే, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 194 అంట. దీన్ని నేనేమంట, ఎక్స్ ప్లస్ 1/xని ఫైండ్ అవుట్ చేయమంట. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్ చేయండి. దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఎలా వచ్చింది తెలుసా, రూట్ ఆఫ్ 194 ప్లస్ 2. సింపుల్, ఇక్కడే దీనిలాగానే అనమాట. ఎక్స్ పవర్ 4 ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అయింది. మనకేమి ఇచ్చాడు, 192 ఇచ్చాడు. దీనికి 2 యాడ్ చేస్తే 196, దానికి రూట్ పెడితే 14. ఓకేనా, స్క్వేర్ రూట్ చేస్తున్నప్పుడు ఏంటంటే 2 యాడ్ చేయాలి ప్లస్లో. దీన్ని రూట్ చేసినప్పుడు x² ప్లస్ 1/x² అవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే 194 ప్లస్ 2 యాడ్ చేయండి. సో x² ప్లస్ 1/x² ఏమవుతుంది ఇక్కడ, రూట్ 196 అంటే 14. x ప్లస్ 1/x ఏమవుతుంది, రూట్ 14 ప్లస్ 2. ఓకేనా, ఇప్పుడు ఇదేమవుతుంది, x ప్లస్ 1/x 4. అర్థమవుతుందా? సో ఇలా చూసుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈజీగా చేయొచ్చు. మీకు ఒకవేళ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇచ్చి సమ్ వాల్యూ ఇస్తే x² ప్లస్ 1/x² కనుక్కోండి ఫార్ములా యూజ్ చేయకుండా దానికి 2 యాడ్ చేసి రూట్ పెట్టుకోండి. ఇవన్నీ మీకు ఈ కన్ఫామ్ గుర్తుండాల్సిన ఫార్ములాస్ కాబట్టి నీట్గా నోట్ చేసుకోండి. పవర్ 4లో ఇచ్చి 2లోకి రాయమంటే ఎలాగని. ఓకేనా, దీన్నే మళ్ళీ వాళ్ళు 6లో ఇచ్చి 3లో రాయమన్నారు అనుకోండి, అది కూడా అంతే, ప్లస్ 2 చేసి రూట్ చేయాలి. అర్థమైంది కదా? ఏదైనా ఇప్పుడు 6లో మనం రూట్ చేసినాం అంటే 3 అవుద్ది. ఓకేనా, పవర్ 6 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 6 ఉంది, రూట్ పెట్టాడు, ఇదేమవుతుంది ఎక్స్ పవర్ 6 × 1/2 అంటే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 3 అవుతుంది. ఓకేనా, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 194 ఇచ్చి x³ ప్లస్ 1/x³ అంటే ఏమవుతుంది, రూట్ 194 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది, 14. అర్థమవుతుంది కదా? ఇది మళ్ళీ క్యూబ్కి అయితే డిఫరెంట్ వస్తుంది, మనం క్యూబ్కి చేయలేము. అట్లాంటిది ఇక్కడ ఈజీగా చేసాం, మనకి 2 యాడ్ చేస్తే సరిపోతుంది. అదే క్యూబ్కి ఫార్ములా ఏంటి, ఇక్కడ 2 యాడ్ చేస్తే ఎందుకు సరిపోతుందంటే మనకు ఫార్ములా ఏంది, స్క్వేర్లో p² - 2. అదే 2 యాడ్ చేస్తే ఇది కంప్లీట్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, p³ - 3p. ఓకేనా, సో అప్పుడు ఏం చేయాలి, మీరు ఏం యాడ్ చేస్తారో క్యూబ్ రూట్ వేసేటప్పుడు ప్లస్ 3p యాడ్ చేయాలి. మనకి 3p వాల్యూవే తెలియదు, p వాల్యూ తెలియదు కదా. సో p వాల్యూ తెలియనప్పుడు మనం యాడ్ చేయలేము. అప్పుడు మనం దీనికి మనం యూజ్ చేయలేము ఆ ఫార్ములాని, ఏదో x³ ప్లస్ 1/x³ ఆ ఫార్ములా యూజ్ చేయలేము. ఓకేనా, ఆ p వాల్యూ అంటే ఏంది, x ప్లస్ 1/x కదా, మనం ఫైండ్ అవుట్ చేయమంది x ప్లస్ 1/x. ఆ p వాల్యూ తెలియనప్పుడు మనం క్యూబ్కి యూజ్ చేయలేము. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అంతా బాగానే ఉంది, లైక్ x ప్లస్ 1/x ఇచ్చి కనుక్కోమంటే సరిపోద్ది. ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు p. అయితే
ఎక్స్ మైనస్ 1/x ఏమవుతుంది చూడండి, నేను దీన్ని స్క్వేర్ చేస్తాను ఇప్పుడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. నేను దీన్ని కూడా స్క్వేర్ చేస్తాను, ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ చేస్తాను. ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఎంత, పీ స్క్వేర్ మైనస్ 2. అంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఎంత, పీ స్క్వేర్ మైనస్ 2. పీ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 2. సో ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఏమవుతుంది, పీ స్క్వేర్ మైనస్ 4. అదే ఎక్స్ మైనస్ 1/x ఏమవుతుంది, రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 4. సో ఇది కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఈ ఫార్ములా కూడా. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు పీ ఇచ్చి ఎక్స్ మైనస్ 1/x అడిగితే రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 4. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇదంతా ఓకే. ఇప్పుడు ఆ డిజిట్స్ ముందు మనకు వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, ఆ వాల్యూస్ ఎలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5x ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు పీ ఇచ్చాడు. మనకి 25x స్క్వేర్ ప్లస్ 1/4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాటని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైరెక్ట్గా ఓకే ఇది స్క్వేర్ కనపడుతుంది కాబట్టి పీ స్క్వేర్ మైనస్ 2 చేస్తారు. ఇది తప్పు. ఎందుకంటే చూడండి చెప్తాను. మనం ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం, దీనికి ఫార్ములా యూజ్ చేస్తే 25x స్క్వేర్ ప్లస్ 1/4x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 5x, బి అంటే 1/2x. x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది, ఇది దీని హోల్ స్క్వేర్ కదా, పీ స్క్వేర్ అనుకోండి. ఇక్కడ ఏముంటుంది చూడండి, 2 ఇంటూ 5 ఇంటూ 2. సరే, 2 ఇంటూ 5 ఇంటూ 1/2. మనకి ఇందాక ఈ వాల్యూస్ ఎందుకు రాలేదంటే డైరెక్ట్గా 2 మైనస్ 2 ఎందుకు రాసుకున్నామంటే ఇందాక మనకి ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎలా వచ్చిందంటే పీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అవి మల్టిప్లై చేసుకోండి. 5 ఇంటూ 1/2. ఇది 1/2 కదా, ఇక్కడ 1/2. సో ప్రాబ్లం సాల్వ్డ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. అర్థమవుతుంది కదా. దీన్ని రివర్స్లో అడిగినా కూడా అంతే. రివర్స్లో అడిగినప్పుడు ఇందాక మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. మనం ఇందాక ఏం చేసాం, +2 యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం, +2 ఇంటూ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి అవి 5 ఇంటూ 1/2. ఇది యాడ్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, 1 మినిట్. ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, పీ స్క్వేర్ మైనస్ 5, 2 క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకేనా. ఇది దేని వాల్యూ, ఇది దీని వాల్యూ. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నా అనుకోండి, 5x ప్లస్ 1/2x ఫైండ్ అవుట్ చేయమన్నా. నేనేం చేస్తా, దీనికి ఈ కోఎఫిషియంట్లు యాడ్ చేస్తా. అట్లాగా పీ స్క్వేర్ మైనస్ 5 ప్లస్ 2 ఇంటూ ఈ 5 ఈ 2 అంటే ఇంటూ 5 ఇంటూ 1/2. ఇదేమవుతుంది, 2 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, రూట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, రూట్ చెప్పాను కదా రూట్ ఆఫ్ అని. సో రూట్ తీసుకుంటే ఏమవుతుంది, రూట్ పీ స్క్వేర్ అంటే ఏమవుతుంది, పీ అవుతుంది. 1/2x ఈజ్ ఈక్వల్ టు పీ అవుతుంది. ఇందాక ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇది రూట్ యాడ్ చేసి 2 యాడ్ చేసి రూట్ పెట్టమని. సేమ్ అదే ఇక్కడ రూట్ యాడ్ చేసుకొని +2 ఇంటూ ఈ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో మల్టిప్లై చేసాం. ఓకేనా. అందరికీ ఫార్ములాస్ క్లారిటీ ఉన్నాయి కదా. సో ఇదైతే జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్పాను. జస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్గా నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా అది చూడంగానే గుర్తొస్తే, అంటే కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయలేము
అని గుర్తుపెట్టుకోవడానికి రాసుకోండి. ఇక్కడ ఈ ఫార్ములా ఇంపార్టెంట్. అండ్ రివర్స్లో వచ్చేయి ఒక ఎగ్జాంపుల్ లాగా రాసుకోండి రివర్స్ అనేది, ఎందుకంటే మీకు రివర్స్ ప్యాటర్న్ అర్థం కావడానికి. అండ్ ఫార్ములా సిక్క ఈ ఫార్ములా అర్థమైంది కదా. ఈ 3 ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవి మాత్రం ప్యాటర్న్ కోసం రాసుకోండి. ఇది ఈ 2 ప్యాటర్న్ కోసం రాసుకోండి. ఇక్కడేమో కోఎఫిషియెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయకూడదు. ఇది రివర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ రూట్ యూజ్ చేసి +2 యాడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా. చూడండి, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ a + 1/a is equal to 3, then a⁴ + 1/a⁴ is. దిస్ ఈజ్ 2019. ఏమవుతుంది చూడండి. స్క్వేర్ 9 - 2 7 స్క్వేర్ అంటే 49. 49 - 2 47. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. మనకు ఆ ఫార్ములాస్ ఈజీ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x + 1/x is equal to 10. x⁴ + 1/x⁴ is వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x⁴ + 1/x⁴ అని అడిగాడు. ఇది 2023 CG అండి. 10 స్క్వేర్ ఎంత 100. 100 - 2 అంటే 98. 98 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి 8 × 8 4 వస్తుంది. 4 నుంచి మళ్ళీ 2 యూనిట్ డిజిట్ 4. 2 తీసేస్తే యూనిట్ డిజిట్ ఏం రావాలి 2 రావాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x² + 1/x² is equal to 18. Then what is the value of x³ + 1/x³? సో x³ + 1/x³ వాల్యూ ఎంత చూడండి. నేను ఫస్ట్ x³ + 1/x³ వాల్యూ కనుక్కోవడానికి నాకు ఫస్ట్ x + 1/x తెలియాలి. ఏమి ఇచ్చాడు, x² + 1/x² వాల్యూ ఇచ్చాడు 18. x + 1/x ఏమవుతుంది, √18 + 2 అంటే ఎంత √20. √20 ఎలా రాసుకోవచ్చు మనం 2√5గా రాసుకోవచ్చు. ఇదేంటి x + 1/x. x³ + 1/x³ ఏమవుతుంది, దీన్ని p అనుకుంటే p³ - 3p. దీన్ని క్యూబ్ చేస్తే ఏమవుతుంది 8 × 5 40. 40√5 -3 × 2√5 అంటే 6√5 అంటే ఆన్సర్ ఏమవుతుంది 34√5. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. తెలియకపోతే చాలా హార్డ్, కానీ మనకి ఎలా అప్రోచ్ ఎలా అవ్వాలో తెలిసిందంటే చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ చూడండి. ఇఫ్ x + 1/x is equal to 7, then what is the value of x⁴ 6 + 1/x⁴ 6? ఇక్కడ యూనిట్ డిజిట్ అన్ని 2 ఉన్నాయి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే. చూడండి, ఫస్ట్ నేను x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేస్తాను. x³ + 1/x³ ఏమైంది 7³ 7³ వాల్యూ ఎంత 49 × 7 అంటే ఎంత 63 28 34 343 -3 × 7 అంటే 21. సో ఈ వాల్యూ ఏమవుతుంది 322. నేను దీన్ని ఇప్పుడు స్క్వేర్ చేస్తాను. దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది x⁴ 6 + 1/x⁴ 6 = చెప్పాను కదా, స్క్వేర్ చేసినప్పుడు క్యూబ్ చేసిన పవర్లో 8 చేసినా మనకి -2 చేస్తే సరిపోతుంది. సారీ, మైనస్ అంటే ఎక్స్ట్రా వాల్యూస్ రావు. స్క్వేర్ చేసినప్పుడు ఏం చేయాలి 3 2 2² - 2. ఓకేనా. 3 2 2² వాల్యూ ఎంత 322 × 322. చూడండి 2 2 = 4 4 6 4 4 6 6 6 9 4 8 16 13 10. సో ఇందులోంచి 2 తీసేయండి. 2 తీసేస్తే వాల్యూ అవుతుంది 103,682. వాల్యూ అక్కడ ఉంది 103,682. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం డిజిటల్ సమ్ కూడా యూజ్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ చూడండి అన్ని సేమ్ డిజిట్స్ ఉన్నాయి. దీని డిజిటల్ సమ్ 2 సేమ్ వస్తాయి. సో మనం కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ అంత టఫ్ క్యాలిక్యులేషన్ కూడా ఏం కాదు, స్క్వేర్స్ మనం ఈజీనే చేసుకోవచ్చు.
స్క్వేర్స్ మీద ఎలా త్వరగా ఫైండ్ అవుట్ చేయాలో మన వీడియోలో ఉంది. ఆ వీడియో చూడండి ఒకసారి మన ఛానల్లో. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If 5y plus 5 by y is equal to 11, find the value of y square plus 1 by y square. ఓకే, 121 by 25 minus 2. ఇప్పుడు ఇది ఇట్లా ఇచ్చాడని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మనం ఏం చేస్తాం, y ప్లస్ 1 by y ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా? డివైడ్ బై 5 చేస్తే అవుతుందిగా, దీన్ని స్క్వేర్ చేస్తా. ఏమైంది? 11 by 5 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఇదేమవుతుంది? 121 by 25 మైనస్ 2 అంటే 121 by 50 by 25, 71 by 25. 71 by 25 దేంట్లో వచ్చి చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 71 by 25 అంటే ఎంత? 2 చేస్తే 50, 50 పోతే ఎంత? 21 రిమైనింగ్, బేస్ 25. ఓకేనా? మిక్స్డ్ ఫ్రాక్షన్. జస్ట్ మనకేం లేదు, వాడు జస్ట్ 5 యాడ్ చేసిండు, 5 మల్టిప్లై చేసిండు, దాన్ని మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ x greater than 0 and x power 4 plus 1 by x power 4 is equal to 142, what is the value of x power 7 plus 1 by x power 7? సో x power 7 plus 1 by x power 7 ఎలా వచ్చింది? x power 4 plus 1 by x power 4 ఇంటూ x cube plus 1 by x cube చేస్తే వస్తుంది కదా, అవునా కదా? సో దీని నుంచి నేను ఫస్ట్ x plus 1 by x ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 142 ప్లస్ 2 అంటే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఏమవుతుంది? 12 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 1 by x ఏమవుతుంది? రూట్ ఆఫ్ 12 ప్లస్ 2 అంటే రూట్ 14. దీని నుంచి మనం x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? p క్యూబ్ అంటే ఏమవుతుంది? 14 రూట్ 14 మైనస్ 3 రూట్ 14 అంటే ఏమవుతుంది? 11 రూట్ 14. ఓకేనా? ఇప్పుడు నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను. దీని వాల్యూ ఏంటి? 142 ఇంటూ దీని వాల్యూ ఎంత? 11 రూట్ 14. మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఏం వస్తుంది? ఎక్స్ ప్లస్ 1 by x వచ్చింది అనమాట. దాన్ని దీంట్లో సపరేట్ చేస్తాం. ఎక్స్ ప్లస్ 1 by x వాల్యూ ఎంత? రూట్ 14. ఎక్స్ ప్లస్ 1 by x ఎట్లా వచ్చింది అంటే చూడండి, ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఒకటే తక్కువ ఉంది. దీనికి ఒకటే తక్కువ ఉంది కాబట్టి ఒక ఎక్స్ ప్లస్ 1 by x వచ్చింది. ఓకేనా? ఒకవేళ ఇది ఎక్స్ పవర్ 6, ఇది ఎక్స్ పవర్ 3 ఉంది అనుకో, అప్పుడేమవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అర్థమైంది కదా? ఆ పవర్ డిఫరెన్స్ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 1 by x వచ్చింది. సారీ, ఎక్స్ ప్లస్ 1 by x వచ్చింది. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, మైన్యూట్ డీటెయిల్స్ మీరు గుర్తుపెట్టుకుంటేనే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? నేను అట్లా చెప్తున్నా అంటే మీరు అవి మర్చిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నోట్స్లో రాసుకుంటే బెటర్గా గుర్తుంటాయి అన్నమాట. దీన్ని సాల్వ్ చేయండి. ఇది యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. 2లోంచి ఒక రూట్ 14 పోవాలంటే యూనిట్ డిజిట్ సింగిల్ రావాలి. 1561 రూట్ 15 కాబట్టి సాల్వ్ చేసుకోండి. 142 142 2 6 5 1. దీంట్లోంచి ఒక రూట్ 14 పోవాలి అంటే ఏమవుతుంది? 1561 రూట్ 14. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x power 4 plus 1 by x power 4 is equal to 255. Then find the x power 5 plus 1 by x power 5. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. మనకి x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ అవుతుంది? రూట్ 256 అంటే 16. x ప్లస్ 1 by x ఏమవుతుంది? రూట్ 18. 18 అంటే ఏమవుతుంది? 3 రూట్ 2. మనకి 5 రావాలి కాబట్టి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ తెలుసు. ఇప్పుడు దీన్ని x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ నుంచి x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఎలా వస్తుంది? దీన్ని p క్యూబ్ మైనస్ 3p. p క్యూబ్ ఏమవుతుంది? 9 ఇంటూ 2 18 సారీ 27 ఇంటూ 2 54. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత? 27 కదా? 1 minute. సో 27 దీన్ని క్యూబ్ రూట్ చేస్తే 2 రూట్ 2 అవుతుంది అనమాట. అంటే 54 రూట్ 2 మైనస్ 3p అంటే 3 ఇంటూ 3 రూట్ 2.
ఇదేమవుతుంది 9√2. 54√2 నుంచి 9√2 పోతే ఏమవుతుంది 45√2. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది 16 × 45√2 మల్టిప్లై చేస్తామంటే మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది x+1/xే వస్తుంది. ఎందుకు ఇక్కడ పవర్ డిఫరెన్స్ కూడా ఒకటే 1 ఉంది కాబట్టి. ఓకేనా, ఇది 3√2. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమవుతుంది 6 × 5 అంటే 0, 30 వస్తుంది. 0 నుంచి 3 పోతే 7 రావాలి, అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If x⁴ plus 1 plus x⁻⁻4 is equal to 194, then the value of x-2 whole square. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు, దాన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. x⁴ x⁻−1/4 అంటే దాన్ని x⁴గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 194. మనల్ని ఏమడిగాడు x-2 హోల్ స్క్వేర్ అని అడిగాడు. ఓకేనా, సో చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము. మనకి ఏదైనా x+x అని వచ్చింది, లేకపోతే x+1/x అని వచ్చింది, లేదా x² + 1/x² అని వచ్చింది. అలాంటి పవర్లో ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ డైరెక్ట్గా x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేము. అదర్ దాన్ స్పెషల్ కేసెస్ అయితే కొన్ని స్పెషల్ కేసెస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దీన్ని నేను ఎక్స్పాండ్ చేసుకుంటా. ఏమైంది x² + 4 - 4x ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా. సో చూడండి, నేను దీన్ని ఏం చేస్తానంటే x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √196 అంటే ఎంత అవుతుంది 14. ఓకేనా, x+1/x ఏమవుతుంది √14 + 2 అంటే ఏమవుతుంది √16. √16 అంటే ఎంత 4. మనకేమొచ్చింది x+1/x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. x² + 1 ఈజ్ ఈక్వల్ టు 4x, x² - 4x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏం చేసేది చూడండి, ఈ x² సేమ్ ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండింటికి 1 యాడ్ చేస్తే 0 వచ్చింది. అదే 4 రావాలంటే ఇటు 3 యాడ్ చేయండి, ఇటు 3 యాడ్ చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది x² - 4x + 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ హౌ టు అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మీకు లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ ఎవరు మిస్ అవ్వకూడదు. సో ఆ వీడియో చూడండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో మీరు ఒక చిన్న పాయింట్ ఒకటి మిస్ అవుతారు, అది లాస్ట్లో చెప్తాను. ఓకేనా, సో అది అంత ఇంపార్టెంట్ కాదు, ప్రతి ప్రాబ్లం అలానే వేస్తాడు, బట్ తెలుసుకుంటే చాలా మంచిది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ప్రాబ్లం చూడండి. ఇఫ్ x+1/x ఈజ్ ఈక్వల్ టు 2√2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x⁴6 + 1/x⁴6? సో దీన్ని సాల్వ్ చేయండి. x² + 1/x² ఏమవుతుంది 2√2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 8 - 2 అంటే 6. సో ఇప్పుడు నేను దీన్ని క్యూబ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది x⁴6 + 1/x⁴6 ఈజ్ ఈక్వల్ టు 6³ - 3 × 6. 6³ ఎంత 216 - 18. 216 - 18 అంటే ఎంత 198. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద వాల్యూ ఆఫ్ x² + 7x + 1 డివైడ్ బై x² + 11x + 1. చూడండి, ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు కాబట్టి మనం దీని నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. x+1/x ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమవుతుంది x² + 1 ఈజ్ ఈక్వల్ టు xగా, అవునా. చూడండి, ఇక్కడ x² + 1 ఉంది, కింద x² + 1 ఉంది. ఈ రెండింటి ప్లేస్లో x పెడదాం. 7x + x అవుతుంది, కింద 11x + x అవుతుంది, అంటే 8x / 12x. x క్యాన్సిల్ అయితే 4 2 జా 4 3 జా అంటే ఎంత అవుతుంది 2/3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ x greater than 1 and x⁴ + 1/x⁴ is equal to 79, what is the value of x - 1/x? చూడండి, మనకి x² + 1/x² ఏమవుతుంది
రూట్ 79 ప్లస్ 2 అంటే 81 అంటే 9. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది? రూట్ 9 ప్లస్ 2 అంటే 11. మనకి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కనుక్కోమంటే ఏమవుతుంది? సారీ, ఇది మైనస్. 1 మినిట్. ఏమవుతుంది? రూట్ ఆఫ్ దీన్ని పి అనుకుందాం. పి అంటే రూట్ 11 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఫార్ములా చెప్పాను కదా ఫస్ట్లో, ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇది అవుతుంది రూట్ ఆఫ్ 11 మైనస్ 4 అంటే రూట్ 7. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ఇందాట్లానే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎక్స్ మైనస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 38. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది? రూట్ 40. రూట్ 40ని ఎలా రాసుకోవచ్చు? చూడండి, 4 ఇంటూ 10గా రాసుకోవచ్చు, అంటే 2 రూట్ 10. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది? రూట్ ఆఫ్, సో ఇది అవసరం డైరెక్ట్ దీన్నే స్క్వేర్ చేయండి. 40 మైనస్ 4 అవుతుంది రూట్ 36, అంటే 6 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If 4a plus 5 by a plus 5 is equal to 14, what is the value of 16a square plus 25 by a square? చూడండి, దీని నుంచి నేను ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాను. 4a ప్లస్ 5 బై a ఏమవుతుంది? 14 మైనస్ 5 అంతా 9 అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది? 16a స్క్వేర్ ప్లస్ 25 బై a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ 81 మైనస్ 2 ఇంటూ మీకు ఏం చెప్పాను? ఈ కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయమని చెప్పాను కదా. 4 ఇంటూ 5 అంటే ఏమవుతుంది? 81 మైనస్ 2 ఇంటూ 4 అంటే ఎంత? 8. 8 ఇంటూ 5 40. 81 మైనస్ 40 అంటే ఎంత? 41. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు ఇది ఎలా రాసి అంటే మీరు దీన్ని హోల్ స్క్వేర్ చేసుకున్నా సేమ్ ఇదే వచ్చింది, కాబట్టి హోల్ స్క్వేర్ చేసుకుని ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If x plus 1 by 2x is equal to 3, then evaluate 8x cube plus 1 by x cube. చూడండి, నేను దీన్ని క్యూబ్ చేశాను అనుకోండి, మనకి 8 ఎక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ రాదు. సో నేనేం చేస్తాను అంటే, చూడండి, దీన్ని మొత్తాన్ని నేను 4తో మల్టిప్లై చేస్తాను. అప్పుడేమవుతుంది? 4తో కాదు, క్యూబ్ చేస్తే 2తో సరిపోతుంది కదా, 2తో చేయండి. సో దీన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడేమవుతుంది? 2x ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్యూబ్ చేయండి. దీన్ని క్యూబ్ చేస్తే ఏమవుతుంది? 8 క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ప్లస్ 3ab. 3ab అంటే 3 2x 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే 2x ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది? 6 ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ ఎంత? 216. ఏం లేదు, ఇది 6 కదా, దీన్ని క్యూబ్ చేశాను. ఇక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేశాను. మనకేం కావాలి? ఈ 2 వాల్యూసే కావాలి. సో 8x క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్. ఇదేమవుతుంది? 3 ఇంటూ 2 6. 6 ఇంటూ 6 ఎంత? 36, అంటే మైనస్ 36. వాల్యూ ఏమవుతుంది? 180 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, స్క్వేర్కి అయితే డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు మైనస్ అని చెప్పేసి ఆ కోఎఫిషియెంట్ను మల్టిప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమవుతుంది? పీ వాల్యూ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ కనుక్కున్న పీ వాల్యూ, ఇక్కడ పీ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఓకే. సమ్ టైమ్స్ పీ వాల్యూ ఇవ్వడు కాబట్టి అప్పుడు ఆ పీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం చెప్పలేము అప్పుడు అలాంటప్పుడు. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ పి అంటే ఏదో అనుకోవద్దు. పి అంటే వాడు ఇచ్చింది ఎక్స్ ప్లస్ ఎక్స్ 1 బై ఎక్స్ కానీ, లేదా ఇక్కడైతే ఎక్స్ ప్లస్ 1 బై 2x కానీ, లేదా మనకు వచ్చింది ఏది? 2x ప్లస్ 1 బై ఎక్స్ కానీ, అంటే బేస్ మనం తీసుకున్న బేస్ వాల్యూ అనేది పి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇఫ్ 2p బై పీ స్క్వేర్ మైనస్ 5p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై 10, p నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ప్లస్ 1 బై p. చూడండి, దీన్ని సాల్వ్ క్రాస్ మల్టిప్లై చేయండి.
20p is equal to p square minus p plus 1. 25p is equal to p square plus 1. p plus 1 by p is equal to 25. ఏం చేసి అంటే ఈ pని నేను డివైడ్ బైలో రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది p, ఇది 1 by p ఈజ్ ఈక్వల్ టు 25. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, టూ సైడ్స్ pతో డివైడ్ చేస్తే మనకి p plus 1 by p వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ m plus 1 by m minus 2 is equal to 4, then find the value of m minus 2 whole square plus 1 by m minus 2 whole square. నేను దీన్ని m minus 2లో రాసుకుంటా. m minus 2 plus 1 by m minus 2 is equal to 4 minus 2 అంటే అంత 2. ఓకేనా, ఇప్పుడు మనం నీకేం చెప్పాను, స్క్వేర్ చేసినప్పుడు నీకు ఎక్స్ట్రా వచ్చే వాల్యూస్ ఏమి ఉండవు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని స్క్వేర్ చేస్తాను. ఇక్కడ ఏమొచ్చింది, m minus 2 whole square plus 1 by m minus 2 whole square వచ్చింది. ఐ థింక్ ది m minus 2ని x అనుకో, దీన్ని x అనుకో. x square plus 1 by x square ఏమవుతుంది, 2 square minus 2 అంటే 4 minus 2 వాల్యూ అంతా 2. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది చూడండి, ఇవన్నీ 2018 CGL టైర్ 2 క్వశ్చన్స్. ఇవి కూడా పెద్ద కష్టంగా ఏం లేవు, ఈజీనే ఉంటాయి. చూడండి, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x square ఈజ్ ఈక్వల్ టు 98, దెన్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్. సో ఇక్కడ x ప్లస్ x ఏమవుతుంది, x ప్లస్ 1 by x 10 అవుతుంది. సో x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ అంటే 1000 minus 30, 970. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో చాలా ముఖాలు తెలియదు. చూడండి, దీన్ని ఏం చేశాను, ఫస్ట్ x ప్లస్ 1 by xలో రాసుకున్నాను. ఏమైంది, 98 plus 2 అంటే √100 అంటే ఏమవుతుంది 10. దీన్ని క్యూబ్ చేసిన, క్యూబ్ అంటే 10 క్యూబ్ మైనస్ 3 into 10 అంటే 970. ఓకేనా, సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీకు అట్లా చూడంగానే అర్థమైపోవాలి ఇది ఏ మెథడ్లో ఇచ్చాడు ఎట్లా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2x plus 2 by x is equal to 3, then find the x cube plus 1 by x cube plus 2. సో మనకి x cube plus 1 by x cube అడిగాడు, ఇక్కడ ఎక్స్ట్రా 2 ఉంది. సో క్యూబ్ చేస్తే 8 అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తా, 2 డివైడ్ బై చేస్తా. సారీ, 2 డివైడ్ బై చేస్తే అవుతుంది ఇది x ప్లస్ ఇది 1 by x is equal to 3/2. ఓకేనా, అన్నిటి నుంచి 2 డివైడ్ చేస్తే దీంట్లో ఇది బై 2 వస్తుంది. ఓకేనా, మొత్తం 2 డివైడ్ బై చేస్తే x ప్లస్ 1 by x is equal to 3/2. ఇప్పుడు నేను దీన్ని క్యూబ్ చేస్తాను. క్యూబ్ చేస్తే ఏమవుతుంది, దీని వాల్యూ అవుతుంది చూడండి, 3 క్యూబ్ అంటే 27, 2 క్యూబ్ అంటే 8 మైనస్ 3p అంటే 3 into 3/2. ఓకేనా, దీన్ని సాల్వ్ చేయండి. 27/8 మైనస్ 9/2 ఎల్సిఎం ఏమవుతుంది, 8 అవుతుంది. ఓకేనా, ఒక పని చేయండి, ఇక్కడ మనకి ఏం చేశాడు, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్, దీని వాల్యూ ఉంది x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబే, బట్ ఇక్కడ ఏం చేశాడు, దీనికి 2 కూడా యాడ్ చేశాడు. సో మనకి ఇటు సైడ్ 2 యాడ్ చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 27/8 మైనస్ 9/2 అంటే ఎంత 4.5 ప్లస్ 2 అంటే ప్లస్ 2 తీసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, 27/8 మైనస్ 2.5 మైనస్ 2.5 అంటే ఎంత 5/2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఎల్సిఎం 8 అవుతుంది, ఇది 27, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 20 అంటే ఆప్షన్ 7/8. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ టైర్ 2 ఏం చేశాడంటే కొంచెం క్యాలిక్యులేషన్ పెంచాడు అంతే. అందుగురించి మనకు తెలియని ప్రాబ్లమ్స్ అయితే అసలు ఇవ్వలేడు కూడా, ఇవ్వటం కాదు ఇవ్వలేడు మనకు తెలియని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 3x plus 3 by x is equal to 1, then x cube plus 1 by x cube plus 1 is equal to what అని అడిగాడు. సో x plus 1 by x ఏమవుతుంది, 3తో డివైడ్ చేస్తే 1/3. సో x cube plus 1 by x cube అంటే దీన్ని క్యూబ్ చేయి, 1/27 మైనస్ 3p అంటే 1. ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి దీని వాల్యూ ఏంటిది, x plus 1 by x ఏగా, ప్లస్ 1 యాడ్ చేయి, ఇటు సైడ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ 1 క్యాన్సిల్ అవుతుంది. మనకి 1/27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా,
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది జాగ్రత్తగా చూడండి. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఇప్పుడే ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతారంటే ప్రాబ్లం చూడగానే రూట్స్ ఉన్నాయని చెప్పేసి మనం చేయలేమని చెప్పేసి వదిలేస్తారు. బట్ ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఈజీ. ఓకేనా? మీరు ఎప్పుడు ప్రాబ్లం చూసి భయపడవద్దు. ఓకే, చూడండి. x plus 1 by x is equal to root 3 plus 1 divided by 2. What is the value of x power 4 plus 1 by x power 4? ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేయండి. ఏమొచ్చింది మనకి? x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్. దీని వాల్యూ ఏమవుతుంది? దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab డివైడ్ బై 4 మైనస్ 2. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేసి చూడండి. 4 ప్లస్ 2 రూట్ 3 మైనస్ 8 డివైడ్ బై 4. మొత్తానికి ఎల్సిఎం తీసుకున్నా, ఇది ఇంటూ 4 అయింది. ఇప్పుడు ఇదేముంది? 2 రూట్ 3 మైనస్ 4 డివైడ్ బై 4. 2తో క్యాన్సిల్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. అంటే పైన కింద 2తో క్యాన్సిల్ చేసిన. ఇప్పుడు మనకేముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏముంది? రూట్ 3 మైనస్ 2 డివైడ్ బై 2. దీన్ని స్క్వేర్ చేయమల్లి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. ఇదేమవుతుంది? ఇది మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఇది ఏ స్క్వేర్ 3 బి స్క్వేర్ 4 మైనస్ 2ab 2 ఇంటూ రూట్ 3 అంటే 4 రూట్ 3. ఓకేనా? 2 ఇంటూ రూట్ 3 కదా, 4 రూట్ 3 డివైడ్ బై 4 మైనస్ 2. ఓకేనా? ఇదేమవుతుంది? 7 మైనస్ 4 రూట్ 3 మైనస్ 8 డివైడ్ బై 4. ఇదేమవుతుంది? మైనస్ 4 రూట్ 3 మైనస్ 1 బై 4. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో చాలా చాలా ఈజీ ప్రాబ్లం, బట్ మనం రూట్స్ ఇచ్చాడని చెప్పేసి కొంచెం టఫ్ అని ఫీల్ అయ్యాం. దీన్ని కూడా విత్ ఇన్ 1 మినిట్లో చేయొచ్చు మనం, ఎప్పుడు ప్రాక్టీస్ ఉన్నప్పుడు. ఓకేనా? చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే, మనకి మీరు పాస్ట్ క్వశ్చన్ చూసుకున్నంటే చాలా క్వశ్చన్లో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చి ఉంటాడు. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చిందంటే అసలు ఏంటి దాని అర్థం? వాడు అసలు ఏమి ఇవ్వకపోతే ఓకే, మనం పాజిటివ్ తీసుకుంటాం. వాడు పర్టికులర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 ఉంది, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. అంటే ఎక్స్ నెగిటివ్ 2 అవ్వచ్చు, పాజిటివ్ 2 అవ్వచ్చు. మనకి ఆప్షన్స్లో అన్ని పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి వాడు అన్నిట్లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడు. వాడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇవ్వకపోయినా మనం ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ టర్మ్కే ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ పాజిటివ్ లేకపోతే అప్పుడు నెగిటివ్కి ఇస్తాం. అర్థమైందా? దానికోసం వాడు ప్రతి ప్రాబ్లంలో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చి ఉంటాడు. ఓకే, అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ 2 అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్స్కి పవర్ 1 ఉందంటే ఒక్క రూటే ఉంటుంది. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ పవర్లో ఎక్స్కి పవర్లో ఏదైతే ఉండిద్దో అన్ని రూట్స్ ఉంటాయి, అన్ని వాల్యూస్ ఉంటాయి అనమాట ఎక్స్కి. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీనికైతే ఆప్షన్ ఇవ్వలేదు, సాల్వ్ చేసి చెప్పండి. ఓకేనా? కష్టమైన ప్రాబ్లం ఏం కాదు, ఓకే, బట్ కొంచెం ట్రిక్కీ అయిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి, నేను ఆన్సర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? సో దీనికి ఆన్సర్ నేను షార్ట్ కూడా చేస్తాను. మీరు ఆన్సర్ రాకపోతే ఆ షార్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్నీ చెప్పిన దానికంటే ఇది కొంచెం ట్రిక్కీయే, బట్ మీరు జస్ట్ మీ నాలెడ్జ్ని వర్కౌట్ చేయడం కోసం నేను ఈ ప్రాబ్లం మీకు ఇస్తున్నాను. మీరు షార్ట్స్లో చూసుకోవచ్చు ఈ ప్రాబ్లం ఆన్సర్ కూడా. ఓకేనా? ఫస్ట్ అయితే ట్రై చేయండి, ట్రై టు సాల్వ్ ఇట్. ఓకేనా? ఆన్సర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సొల్యూషను డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఇస్తాను, సొల్యూషన్ ఏమో షార్ట్స్లో చెప్తాను. ఓకేనా?
జస్ట్ మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ఇన్ని ప్రాబ్లమ్స్ చేసాము, చాలా డిఫరెంట్ టైప్ చేసాము. సో మీకు మ్యాక్సిమం ఈజీగా చేస్తారనుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సారీ. ఓకేనా? సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలాగుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా మనం చాలా క్వాంటిటీ వీడియోస్ చేశాము, చాలా బేసిక్ లెవెలింగ్ చేశాము. అవన్నీ మన ఛానల్లో ఉంటాయి, చూసుకోండి. చాలామంది హిందీ ఛానల్స్ రెఫర్ చేస్తుంటాం. ఆ హిందీ ఛానల్ అంటే నేను ఈ వీడియో చాలా మైన్యూట్ థింగ్స్ చెప్పాను కదా, అలాంటివి మిస్ అవుతారు చాలామంది. ఎందుకంటే మనకి హిందీ అర్థం కాదు. వాళ్ళు హిందీలో చెప్పేటప్పుడు ఏంటంటే ఆ చిన్న డీటెయిల్స్ మిస్ అవుతారు. సో అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. బై.